కమలాలకు ఆకరమైనది. కమలాలకు ఆకరమైనది. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ కొలను. సో కమలాలకు ఆకరమైనది కొలను. సో కమలాకరం అంటే కమలాలకు ఆకరమైనది కొలను. నెక్స్ట్ తటాకం. తటాకం అంటే ఏంటంటే జలంచే కొట్టబడినది లేదా నిండినది అంటే చెరువు. సో జలంచే కొట్టబడినది లేదా నిండినది చెరువు. నెక్స్ట్ పద్మాకరం. సో పద్మాకరం అంటే పద్మాలకు నిలవైనది. సో కొలను లేదా చెరువు. ఎస్ నవీన్ బ్రో, ఎస్ 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 చెరువు. యా. నెక్స్ట్ వసుధ. వాట్ ఇస్ దట్? వసుధ. సో వసుధ అంటే, సో నవీన్ బ్రో మీరు ఆన్సర్ ఇస్తూ ఉండండి. ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే ఓకే, యా ఇంతకుముందు అలాగే ఉండే. ఓకే ఓకే అండి, సరే. నవీన్ బ్రో మీరు వీలైతే లైక్ చేయడానికి ట్రై చేయండి. యా ఇంతకుముందు లైవ్ రాలేదు, కట్ అయింది మధ్యలో. సో ఆ ప్రాబ్లం ఏంటంటే, సో నేను షేర్ చేయడానికి వెళ్ళాను, సో అది ఆ విధంగా అయిపోయింది. సరే, పాయింట్ ఏంటంటే యా యా నెక్స్ట్ వసుధ. సో వసుధ అంటే ఏంటంటే యా ఇది వేరేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యా సో వసుధ. వసుధ అంటే ఏంటంటే సో ద్రవ్యాదులను ధరించున్నది భూమి. సో వసుధ అంటే ద్రవ్యాదులను ధరించున్నది భూమి. నెక్స్ట్ రమానాథుడు. రమానాథుడు. సో రమానాథుడు అంటే, ఓకే బ్రో, ఓకే ఓకే, యా యా ఓకే ఓకే, ఐ విల్ టెల్ బ్రో, ఐ విల్ టెల్. సో యా రమానాథుడు. సో రమానాథుడు అంటే రమకు భర్త అయినవాడు విష్ణువు. సో ఇక్కడ రమ అంటే ఎవరు? లక్ష్మి. ఓకే, సో లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు. సో రమానాథుడు అంటే రమకు లేదంటే లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు. నెక్స్ట్ పయోనిధి. సో పయోనిధి అంటే నీటికి నిధి వంటిది సముద్రం. సో పయోనిధి అంటే నీటికి నిధి వంటిది సముద్రం. ఇక్కడ పయస్సు అంటే నీరు అన్నట్టు. సో పయస్సు అంటే నీరు, అండ్ పయోది అంటే మామూలుగా పయోనిధి అంటే సముద్రం, మనకు తెలుసు కదా. సో దాశరథి కరుణా పయోనిధి. సో ఇక్కడ పయోనిధి అంటే సముద్రము, పయస్సు అంటే నీరు. ఓకే రైట్. సో మొత్తం మీద మనం 7th క్లాస్లో ఉన్నటువంటి ఉత్పత్తార్థాలు కంప్లీట్ చేసినాం. ఓకే, సో మళ్ళొకసారి థ్యాంక్ యూ బ్రో, నవీన్ బ్రో, థ్యాంక్ యూ. యా సో మళ్ళొకసారి రిపీట్ చేద్దాం. కమలాకరం అంటే కమలాలకు ఆకరమైనది కొలను. తటాకం అంటే జలంచే కొట్టబడినది లేదంటే నిండినది చెరువు. అండ్ పద్మాకరం అంటే పద్మాలకు నిలవైనది కొలను లేదంటే చెరువు. నెక్స్ట్ వసుధ అంటే ద్రవ్యాదులను ధరించినది భూమి. సో ఒక్కసారి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు హాయ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఒక్కసారి హాయ్ పెట్టండి. సో నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. ఓకే, సో మీరు హాయ్ పెట్టండి, ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. యా లేదంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. హాయ్ శివమణి గారు, హాయ్ హాయ్. యా క్వశ్చన్స్ అడగనా లేదంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళనా? సో ఐఎమ్ జస్ట్ యా లైక్ చేయండి శివమణి గారు, యా లైక్ చేయండి. యా చూడండి, క్వశ్చన్ అడగమంటారా లేదంటే ఇలా చెప్తూ వెళ్ళిపోమంటారా? మీరు చెప్పండి, ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. సో ఐ విల్ డూ దట్. క్వశ్చన్ అడగండి. ఓకే 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 బ్రో, ఐ విల్ ఆస్క్. సరే, యా పయోనిధి అంటే ఏంటి చెప్పండి. పయోనిధి, సో ఆప్షన్స్ ఇస్తాను నేను. పయోనిధి అంటే రమ
భర్త అయిన వాడు విష్ణువు, నీటికి నిధి వంటిది సముద్రం, అండ్ పద్మాలకు నిలవైనది కొలను లేదంటే చెరువు. చెప్పండి, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఎస్ ఎస్, సముద్రం. సో పయోనిధి అంటే సముద్రం. నైస్ అండి, నైస్. నెక్స్ట్ తటాకం. తటాకం చూడండి, తటాకంకి ఆప్షన్స్ ఇస్తున్నా, 2 ఆప్షన్స్ ఇస్తా. ఓకే, కమలాలకు ఆకారమైనది కొలను, అండ్ జలంచే కొట్టబడినది చెరువు. మళ్ళొకసారి, కమలాలకు ఆకారమైనది కొలను అండ్ జలంచే కొట్టబడినది చెరువు. ఎస్ ఎస్, సూపర్ సూపర్, ఇద్దరు సూపర్. శివమణి బ్రో అండ్ నవీన్ బ్రో ఇద్దరు సూపర్. యా, సరే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వసుధ. వసుధ అంటే ఏంటో చెప్పండి. పద్మాలకు నిలవైనది కొలను. పద్మాలకు నిలవైనది కొలను, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ద్రవ్యాదులను ధరించున్నది భూమి. యా యా యా, సూపర్ నవీన్ గారు, సూపర్. ఎస్, వసుధ అంటే ద్రవ్యాదులను ధరించున్నది భూమి. ఓకే, భూమి వసుధ. వసుధ అన్న, ధరణి అన్న, అవని అన్న, అండ్ పుడమి అన్న భూమి కదా, ధరిత్రి అన్న భూమి. మీరు తెలుగు టీచరా నవీన్ బ్రో? ఓకే ఓకే, నైస్ బ్రో, నైస్. సైన్స్ టీచర్, తెలుగు టీచర్, ఓ గ్రేట్ గ్రేట్. సరే, నెక్స్ట్ చూడండి, మనం చాలా సింపుల్గా ఉంటుంది. మనం 8th క్లాస్కి వెళ్తున్నాం. భాష, ఆప్షన్స్ ఇస్తున్నా. భాష, విశ్వమును భరించేవాడు విష్ణువు, అండ్ భాషించున్నది లేదంటే భాషింపబడునది. చెప్పండి, భాష అంటే విశ్వమును భరించేవాడు విష్ణువు అండ్ భాషింపబడినది. చెప్పండి, భాష అంటే. సో ఐ విల్ కౌంట్ 2 అండ్ ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. యా, భాష మీన్స్ భాషింపబడినది. ఓకే, రైట్. యా, అధ్యక్షుడు. అధ్యక్షుడు అంటే ఎవరు? అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు, అండ్ చర్యలను కనిపెట్టి చూసేవాడు అధ్యక్షుడు. అధ్యక్షుడు. మీరు ఫటాఫట్ ఆన్సర్ చేయండి. అధ్యక్షుడు, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు, అండ్ చర్యలను కనిపెట్టి చూచేవాడు. చర్యలను కనిపెట్టి చూసేవాడు అధ్యక్షుడు. అధ్యక్షుడు. ఓకే, చూడండి, గురువు. సో అధ్యక్షుడు అంటే ఎవరంటే చర్యలను కనిపెట్టి చూసేవాడు. నెక్స్ట్ గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. ఓకే, నెక్స్ట్ జలది. జలది అంటే జలములు దీనిచే ధరింపబడును సముద్రము. సో జలది అంటే జలములు దీనిచే ధరింపబడును, దట్ ఈస్ సముద్రము. నెక్స్ట్ త్రివిక్రముడు. సో త్రివిక్రముడు అంటే ముల్లోకాలను ఆక్రమించిన వాడు విష్ణువు. సో త్రివిక్రముడు అంటే ఎవరంటే ముల్లోకాలను ఆక్రమించిన వాడు విష్ణువు. ఎస్ బ్రో, నవీన్ బ్రో, ఎస్. యా, చర్యలను కనిపెట్టి చూసేవాడు అధ్యక్షుడు. యా, త్రివిక్రముడు అంటే ముల్లోకాలను ఆక్రమించిన వాడు విష్ణువు. ఓకే, విష్ణువునే మనం త్రివిక్రముడు అని అంటాం. నెక్స్ట్, యా, నీరజభవుడు అని ఎవరిని అంటాం? చెప్పండి నవీన్ బ్రో, ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళందరూ చెప్పండి, వీలైతే మీకు వీలైతే చెప్పండి. యా,
నీరజభవుడు అని ఎవరిని అంటాము? విష్ణువున, శివుడిన అండ్ బ్రహ్మణ? నీరజభవుడు అని ఎవరిని అంటాం? విష్ణువు, శివుడు, బ్రహ్మ. నీరజభవుడు. హూ ఇస్ నీరజభవుడు? విష్ణువున, శివున్న, బ్రహ్మణ? సో ఐ విల్ కౌంట్ 3 అండ్ ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, శాంసన్ కేబీ గారు చెప్తున్నారు ఆన్సర్ విష్ణువు అంట. సో నీరజభవుడు అంటే విష్ణువా? సో చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఆన్సర్ చూసి వెళ్ళిపోదాం. సముద్రుడు నేను ఆప్షన్ ఇవ్వలేదు కదండి, సముద్రుడు ఆప్షన్ ఇవ్వలేదు. సో విష్ణువు, బ్రహ్మ, శివుడు మూడింట్లోకి వెళ్ళి ఆన్సర్ చెప్పాలి. ఓకే, విష్ణువు అంటున్నారు మెజారిటీ పీపుల్. సో యాక్చువల్గా దట్ ఈస్ నాట్ విష్ణువు, దట్ ఈస్ బ్రహ్మ. సో నీరజభవుడు అంటే ఎవరంటే విష్ణువు. ఆఫ్ కోర్స్ విష్ణువు యొక్క నాభి కమలం నుండి పుట్టినవాడు. విష్ణువు యొక్క నాభి కమలం నుండి పుట్టినవాడు బ్రహ్మ. సో నీరజభవుడు అంటే బ్రహ్మ. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి లైక్ చేయండి, మీకు కనుక సెషన్ నచ్చితే లైక్ చేయండి. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. యా, నెక్స్ట్ పారాశర్యుడు అని ఎవరిని అంటాం మనం? ఆప్షన్స్ ఇస్తున్నా నేను. పారాశర్యుడు అని ఎవరిని అంటాం? 1 వేదాలను రాసినటువంటి వ్యాసుణ్ణి, 2 యూనో ఇంకెవరు ఆప్షన్ అంటే మహాభాష్యం రాసినటువంటి పతాంజలిని. సో రెండింటిలోకి వెళ్ళి చెప్పండి, పారాశర్యుడు అని ఎవరిని అంటాం? పతాంజలిన లేదంటే వేద వ్యాసున్న? పారాశర్యుడు. సో ఐ విల్ కౌంట్ 3 అండ్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వెరీ గుడ్ అండి శాంసన్ గారు. యా, నవీన్ గారు ఆన్సర్ లేట్ వస్తుంది. సో విష్ణు అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాసుడు. ఓకే, వ్యాసుని మనం పారాశర్యుడు అని పిలుస్తాం. ఓకే, ఎందుకంటే తను పరాశర మహర్షి యొక్క కుమారుడు. సో పారాశరుడు అంటే పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాసుడు. నెక్స్ట్ భాగీరథి. సముద్రుడు లేదు కదండి, సముద్రుడు లేదు కదండి, ఆప్షన్ లేదు. ఓకే, రైట్. భాగీరథిని ఎవరిని పిలుస్తాము? కృష్ణానదిన, గంగా నదిన, లేదంటే కావేరీ నదిన? దేన్ని మనం భాగీరథి అని పిలుస్తాం? చెప్పాలి. ఎస్ బ్రో, ఎస్. భాగీరథి అంటే గంగా నది. మనం గంగా నదినే. ఎస్ శాంసన్ గారు, ఎస్ గంగా నది. సో భాగీరథి అంటే భగీరథునిచే తీసుకురాబడినది గంగా. ఓకే, యా. నెక్స్ట్ విశ్వంబరుడు అని ఎవరిని అంటాం? శివుణ్ణి, విష్ణువుని, బ్రహ్మని. హూ ఈజ్ కాల్డ్ ఎస్ విశ్వంబరుడు. ఓకే బ్రో, ఓకే నెట్ ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఒకసారి షేర్ చేయరా ఫ్రెండ్స్, ఈ సెషన్ని షేర్ చేయరా? సో మీకు శివుడు, విశ్వంబరుడు అని శివుణ్ణి అంటామా? ఓకే, చూద్దాం. విశ్వంబరుడు అని ఎవరిని అంటాము? విశ్వంబరుడు is none other than our విష్ణు. సో మనం విష్ణువునే విశ్వంబరుడు అని అంటాం. ఓకే, యా. విశ్వమును భరించేవాడు విశ్వంబరుడు అంటే విశ్వమును భరించేవాడు విష్ణువు. ఓకే, యా.
ఓకే అండి. నెక్స్ట్ విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు ఎవరు? విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు శివుడు, బ్రహ్మ, విష్ణువు. సో నేను మన ఉత్పత్తార్థాల ప్రకారమే అడుగుతున్నా. మనం జనరల్గా ఆన్సర్ చెప్పొచ్చు, ఏదైనా ఆన్సర్ చెప్పొచ్చు. కానీ నేను జనరల్గా అడుగుతున్నా ఉత్పత్తార్థాలు ఎలా ఉన్నాయి మన బుక్లో ఉన్నట్లు. విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడు ఎవరు? సో భక్త ప్రహ్లాదలో ఒకటి ఉంటుంది కదా, ఇందుగలడు అందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. విష్ణు సర్వోపగతుండు అంటారు కదా. సో మొత్తం మీద విశ్వమంతటా వ్యాపించి ఉంటున్నవాడు ఎవరంటే విష్ణువు. నెక్స్ట్ వేదవ్యాసుడు అంటే వేదములను ఆయన విభజించిన వాడు. వేదవ్యాసుడు అంటే వేదములను విభజించిన వాడు పరాశర పుత్రుడు. ఓకే, వేదములను విభజించిన వాడు పరాశర పుత్రుడు. ఫైన్, యా, వెరీ గుడ్ అండి శాంసన్ గారు. నెక్స్ట్ భాష అంటే మనం ఇందాక చూసినాం, భాషింపబడినది. సో ఐ విల్ జస్ట్ రిపీట్, యూ జస్ట్ లిజన్. యా, ఓకే. అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూసేవాడు. గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. నెక్స్ట్ జలది జలములు దీనిచే ధరింపబడును సముద్రము. త్రివిక్రముడు అంటే ముల్లోకాలను ఆక్రమించిన వాడు విష్ణువు. నెక్స్ట్ నీరజభవుడు అంటే విష్ణువు నాభి కమలం నుండి పుట్టినవాడు బ్రహ్మ. నెక్స్ట్ పారాశర్యుడు అంటే పరాశర మహర్షి యొక్క కుమారుడు. ఎవరు? వ్యాసుడు. నెక్స్ట్ భాగీరథి అంటే భగీరథునిచే తీసుకురాబడినది గంగా. నెక్స్ట్ విశ్వంబరుడు అంటే విశ్వమును భరించేవాడు విష్ణువు. నెక్స్ట్ విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు విష్ణువు. వేదవ్యాసుడు అంటే వేదములను విభజన చేసినవాడు పరాశరపుత్రుడు వేదవ్యాసుడు. భాష అంటే భాషింపబడినది. ఫైన్, ఇట్లా మనం 7th క్లాస్ 8th క్లాస్ అయిపోగొట్టేసినాం. నెక్స్ట్ మనం 9th వెళ్దాము. నవీన్ గారు మీరు ఏదైనా క్వశ్చన్ అడుగుతారా ఉత్పత్తార్థులలో? నవీన్ గారు ఏదైనా క్వశ్చన్ అడగండి, మనం చూద్దాం. నవీన్ గారు, శాంసన్ గారు క్వశ్చన్ అడగండి, మనం ఆన్సర్ వీ విల్ ట్రై ఫర్ ద ఆన్సర్. ఓకే, యా. అంతలోపు సో ఐ విల్ జస్ట్ గో ఎక్స్ప్లెయినింగ్ 9th క్లాస్ ఉత్పత్తార్థాలు. క్వశ్చన్లా అడగండి బ్రో. ఓకే, క్వశ్చన్లానే అడుగుతున్నాగా బ్రో. చూడండి, యా, ద్వాంక్షము అంటే ఏంటి? ద్వాంక్షం అని దేన్ని అంటాం? పిల్లిన, కాకిన, కుక్కన? ద్వాంక్షము. వాట్ ఈస్ ద్వాంక్షము? పిల్లి, కుక్క, కాకి. వెరీ గుడ్ అండి శాంసన్ గారు. పిల్లి, కుక్క, కాకి ద్వాంక్షము అంటే మాంసమును కాంక్షించున్నది. ద్వాంక్షము అంటే మాంసమును కాంక్షించున్నది. సో కాంక్ష అంటే కోరిక. ఓకే, సో మాంసమును కాంక్షించున్నది ఎవరంటే కాకి. సో ద్వాంక్షము అంటే కాకి. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ధర్మతనుజుడు అని ఎవరినంటాం? ధర్మతనుజుడు అని ఎవరినంటాం? 1 దుర్యోధనుడు, 2 ధర్మరాజు. చెప్పాలి, ధర్మతనుజుడు అని ఎవరినంటాం? నెక్స్ట్ మీరు అది ఆన్సర్ చెప్పండి, నేను నెక్స్ట్ చెప్తాను. సో ద్రవ్యము అంటే పొందదగినది ధనము. సో ద్రవ్యము అంటే పొందదగినది ధనము. నెక్స్ట్ తనూజుడు అంటే తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు. సో తనూజుడు అంటే తన శరీరం నుండి పుట్టినవాడు. సో తనువు అంటే శరీరం కదా, తనువు అంటే దేహం కదా. సో తన శరీరం నుండి పుట్టినవాడు ఎవరంటే తనూజుడు, తననే కుమారుడు అని అంటాం. ఓకే, కొడుకు. వెరీ గుడ్ అండి.
ఇంతకుముందు దానికి ఆన్సర్ వచ్చేసి ధర్మరాజు. శాంసన్ గారు రైట్ ఆన్సర్. ఓకే, ధర్మరాజు ఎవరంటే ధర్మతనూజుడు. సో ధర్మతనూజుడు అంటే ఏంటి అంటే యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు. యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మతనూజుడు. ఓకే, ఎవరు? ధర్మరాజు. నెక్స్ట్ తనూజుడు అంటే తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు. నెక్స్ట్ జ్వాల అంటే జ్వలించినది, మండునది, అగ్నిశిఖ. నెక్స్ట్ శాంసన్ గారు చెప్పండి, జలది అంటే ఏంటి? జలది అంటే మేఘం, సముద్రం. ఆప్షన్స్ ఇస్తున్నా, జలది చెప్పండి. ఓకే అండి, ఓకే అగ్ని. జ్వాల అంటే అగ్నిశిఖ. ఓకే, జ్వలించినది, మండినది. నెక్స్ట్ గురువు, ఇందాకే వచ్చింది ఇది. అజ్ఞానం అనే అంధకారాన్ని భేదించువాడు గురువు. అజ్ఞానం అనే అంధకారాన్ని భేదించువాడు, లేదంటే అజ్ఞానం అనే చీకటిని తోలిడివాడు గురువు. ఓకే, జలది అంటే మేఘం అన్నారు. ఓకే, జలది అంటే పయోధి అంటే మేఘం అండి. పయోధి అంటే మేఘం, జలది అంటే సముద్రం. ఓకే, పయోధి అంటేనేమో మేఘం, జలది అంటేనేమో సముద్రం. రైట్. నెక్స్ట్ కల్లుడు చెప్పండి. ఇది చెప్పండి, కల్లుడు అంటే ఎవరు? కల్లుడు. కల్లుడు దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి గనుడు, గొప్పవాడు, గనుడు. కానీ కల్లుడు అంటే ఎవరు? ఆప్షన్స్ ఇస్తున్నా, ఆప్షన్స్ ఇస్తా అండి. ఓకే, మంచివాడు, గొప్పవాడు, దుష్టుడు అండ్ తెలివైనవాడు. మంచివాడు, గొప్పవాడు, దుష్టుడు, తెలివైనవాడు. నెక్స్ట్ అక్షరం అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు ఆన్సర్ చెప్పండి. అక్షరం అంటే నాశనం పొందనిది. సో క్షరం లేనిది అక్షరం. సో క్షరం అంటే నాశనం అయ్యేదన్నమాట. ఓకే, క్షరం లేనిది అక్షరం అంటే నాశనం పొందనిది. ఓకే అండి, కల్లుడు అంటే దుష్టుడు, దుష్టుడు అన్నట్టు. కల్లుడు అంటే దుష్టుడు. ఓకే, నెక్స్ట్ అక్షతలు అంటే క్షతం లేనివి, నాశనం లేనివి. ఓకే, మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా అండి శాంసన్ గారు, చూడండి. కాకోదరం అంటే ఏంటి? కాకోదరం అంటే ఏంటి? ఆప్షన్స్ ఇస్తాను నేను. కాకి, ఆప్షన్ 2 పాము, ఆప్షన్ 3 బల్లి. కాకోదరం, కాకోదరం అంటే ఏంటి? అసూయ అంటే గుణముల యందు దోషారోపణము చేయుట. నెక్స్ట్ అదృష్టము అంటే చూడబడనిది లేదంటే భాగ్యము. ఓకే, అచ్యుతుడు అంటే తన పదవి నుండి జారినవాడు. అచ్యుతుడు అంటే తన పదవి నుండి జారినవాడు. నెక్స్ట్ ధేనువు అంటే దూడకు పాలు గుడుపు ఆవు. సో ధేనువు అంటే దూడకు పాలు గుడుపు ఆవు. మనం కామధేనువు అంటాం కదా, అంటే కోరికలు తీర్చే ఆవు. సో ధేనువు అంటే ఆవు. ధేనువు ఏం చేస్తుంది? దూడకి పాలు గుడుపుతుంది. ఓకే, వెరీ గుడ్ అండి. కాకోదరము అంటే పాము. నెక్స్ట్ చూడండి, మీ క్వశ్చన్ చూడండి. విసపు మేతరి అని ఎవరిని పిలుస్తాం? శివుణ్ణి, విష్ణువుని అండ్ బ్రహ్మని. విసపు మేతరి అని ఎవరిని పిలుస్తాం? నేను అంతలో వేరే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో నృపాలుడు అంటే నరులను పాలించువాడు రాజు. నెక్స్ట్ పంచాశ్యము అంటే విస్తీర్ణమైన ముఖం కలది సింహం. ఓకే, నెక్స్ట్ ఓకే, విషపు మేతరి అంటే హాలాహలమును, విషమును మింగినవాడు శివుడు. లోక కళ్యాణమును కోరి శివుడు అంటే మీరు ఈ పాట అయినండి. ఏది? ఆకాశమే ఆకారమై భూమియే విభూతి అయి, అందులో ఉంటుంది అనుకుంటా. అంటే శ్రీమంజునాథులో ఉంటుంది. అంటే విషపు మేతరి, తను విషాన్ని తాగుతాడన్నమాట. ఓకే, హాలాహలాన్ని తాగుతాడు. ఎవరంటే శివుడు తాగుతాడు. సో తన కంఠంలో ఇక్కడ దాచుకొని ఉంటాడు విషాన్ని, తెలుసు కదా ఇక్కడ. అందుకోసమే నీలకంఠుడు అంటాం. సో శివుడు అన్నమాట. విషపు మేతరి అంటే శివుడు. సో హాలాహలమును లేదంటే విషమును మింగినవాడు శివుడు.
నెక్స్ట్ అంటే మీ క్వశ్చన్ చూడండి, హరింపబడినది ఏది? మన బుక్ ప్రకారం అడుగుతున్నా నేను. హరింపబడినది ఏది? 1 ధనం, 2 హృదయం. రెండింటిలోకి వెళ్ళి చెప్పండి. ధనం, హృదయం. సరే, నెక్స్ట్ పంచాశం అంటే ఇంతకుముందు చెప్పినట్టు విస్తీర్ణమైన ముఖం కలది సింహం. నెక్స్ట్ పాషండు అంటే సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు. ఓకే, సంసార బంధాలకు అనుగుణంగా వేదాలను వాడుకుంటాడనమాట. వేదాల్లో ఉన్నదాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో కాడు. సో వాటిని తనకు అనుకూలంగా మార్చేసుకొని ఫాలో అవుతాడు అన్నట్టు. సో అలాంటి వారిని ఏమంటాడంటే పాషండు అంటాం. సో చూడండి, హరింపబడినది ఏదంటే హృదయం. ఓకే, హృదయం దొంగిలించబడింది అంటాం కదా. సో లైక్ దట్ అనమాట. సో హృదయం, హరింపబడినది ఏదంటే హృదయం. రైట్. నెక్స్ట్ వసుమతి అంటే ఎవరు? ఆప్షన్స్ ఇస్తున్నా. వసుమతి అంటే ఎవరు? ఆప్షన్స్: నీళ్ళు, భూమి అండ్ పాలు. నీళ్ళు, భూమి, పాలు. రైట్, మీరు చెప్పండి, నేను మీకు చెప్తాను. బలిపుష్టము అంటే బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడినది. హాయ్ అండి శివగౌడ్ గారు, హాయ్. ఆన్సర్ చేయండి. వసుమతి అంటే ఎవరు? భూమి, నీళ్ళు, పాలు, ఈ మూడింటిలో ఎవరు వస్తారు? ఏది వస్తుంది? బలిపుష్టం అంటే బలిగా ఇవ్వబడినటువంటి ఆహారంతో పోషింపబడినది కాకి. నెక్స్ట్ భాస్కరుడు అంటే ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు. నెక్స్ట్ మానవులు అంటే మనువు సంతతికి చెందినవారు. మానవులు అంటే ఎవరంటే మనువు సంతతికి చెందినవారు మానవులు. నెక్స్ట్ మున్నీరు అంటే సృష్టి ఆది నుండి ఉన్నటువంటి నీరు, సముద్రం. సో మున్నీరు అంటే సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి నీరు సముద్రం. వెరీ గుడ్ అండి శాంసన్ గారు. సో ఏంటి మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? వసుమతి అంటే భూమి. వసుమతి అంటే భూమి. అంటే దీని అర్థం ఏంటంటే బంగారమును గర్భమునందు గలది. బంగారమును గర్భమునందు కలది వసుమతి భూమి. ఓకే, సో మనం భూమినే వసుమతి అంటాం, వసుధ అంటాం. ఓకే, అండ్ ధరణి అంటాం, ధరిత్రి అంటాం, పుడమి అంటాం. ఓకే ఓకే నెక్స్ట్ సింహాసనం అంటే సింహాకృతి కలిగినటువంటి రాజపీఠం. ఓకే, నెక్స్ట్ సహోదరులు అంటే తోడబుట్టిన వారు, అన్నదమ్ములు. ఓకే, నెక్స్ట్ రూపాయి అంటే రౌప్యం నుండి, వెండి నుండి వచ్చినటువంటి, రౌప్యం అంటే వెండి అన్నట్టు. సో రౌప్యం నుండి వచ్చినటువంటి నాణ్యం రూపాయి. ఓకే, సో ఇదండి. సో నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మన 9th క్లాస్లో ఉన్నాయని వినండి. ఓకేనా? రైట్. అచ్యుతుడు అంటే తన పదవి నుండి జారినవాడు. అదృష్టం అంటే చూడబడనిది, భాగ్యం. అసూయ అంటే గుణముల యందు దోషారోపణం చేయుట. అక్షతలు అంటే క్షతం లేనివి, నాశనం లేనివి. అక్షరం అంటే నాశనం పొందనిది. ఇతిహాసం అంటే పూర్వరాజుల చరిత్రం గలది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణము, భారతం, ఇవి ఇతిహాసాలు అన్నమాట. నెక్స్ట్ కాకోదరం అంటే వంకరలు తిరిగినటువంటి పొట్టగలది, పాము. కలుడు అంటే ధర్మం నుండి తప్పినవాడు, దుష్టుడు. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని భేదించువాడు. ఓకే, ఉపాధ్యాయుడు. జలది అంటే జలములు దీనిచే ధరింపబడును, సముద్రం. నెక్స్ట్ జ్వాల అంటే జ్వలించినది, మండునది, అగ్నిశిఖ. నెక్స్ట్ తనూజుడు అంటే తన శరీరం నుండి పుట్టినవాడు, కొడుకు. ద్రవ్యము అంటే పొందదగినది, ధనము. ద్రవ్యం అంటే పొందదగినది, ధనము. ధర్మతనుడు అంటే యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు, ధర్మరాజు. ఓకే, ద్వాంక్షము అంటే మాంసమును కాంక్షించినది, కాకి. ధేనువు అంటే దూడకు పాలు గుడుపునది, ఆవు. నృపాలుడు అంటే నరులను పాలించువాడు, రాజు. పంచాశము అంటే విస్తీర్ణమైన ముఖం కలది, సింహం. పాషండు అంటే సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రాన్ని వాడుకునేవాడు. బలిపుష్టము అంటే బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడినది, కాకి. ఓకే, చూడండి, ద్వాంక్షము అన్న కాకియే,
బలిపుష్టము అన్న కాకియే. రైట్. భాస్కరుడు అంటే ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు. మానవులు అంటే మనువు సంతతికి చెందినవారు. మున్నీరు అంటే సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి నీరు సముద్రం. నెక్స్ట్ రూపాయి అంటే రౌప్యం నుండి లేదంటే వెండి నుండి వచ్చినటువంటి నాణ్యం. వసుమతి అంటే బంగారమును గర్భమునందు గలది భూమి. విషపు మేతరి అంటే హలాహలమును లేదంటే విషమును మింగినవాడు శివుడు. ఓకే. సింహాసనము అంటే సింహాకృతి కలిగినటువంటి రాజపీఠము. సహోదరులు అంటే తోడబుట్టినవారు అన్నదమ్ములు. సాగరం అంటే సగరులచే త్రవ్వబడినది భూమి. నెక్స్ట్ హృదయము అంటే హరింపబడినది. ఓకే. ఇదండి మొత్తం మీద 9th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మనం 10th క్లాస్కి వెళ్దాం. రైట్. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే అడగండి. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దట్. యా, నేను అడుగుతా క్వశ్చన్. పక్షములు కలది అని దేన్ని అంటాం? ఫస్ట్ ఆప్షన్ పంది, సెకండ్ ఆప్షన్ పక్షి, ఇంకా థర్డ్ ఆప్షన్ పావురం. సో పావురం అంటే కూడా పక్షి కిందకి వస్తుంది. సరేలే, రెండు ఆప్షన్స్ తీసుకోండి. పంది అండ్ పక్షి. పక్షములు కలది ఏది? శాంసన్ గారు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. పక్షములు కలది ఏది? వెరీ గుడ్, పక్షి. ఓకే, వెరీ గుడ్ అండి. సో పక్షములు కలదని మనం పక్షిని పిలుస్తాం. నెక్స్ట్ యా, పున్నామ నరకం నుంచి రక్షించువాడు ఎవరు? ఎస్ బ్రో, నవీన్ బ్రో, ఎస్. సో పున్నామ నరకం నుంచి రక్షించువాడు ఎవరు? 1 పుత్రుడు, 2 తమ్ముడు, 3 కూతురు. సో పున్నామ నరకం నుంచి రక్షించువాడు ఎవరంటే పుత్రుడు. ఎవరు? పుత్రుడు. కరెక్ట్ అండి, ఇద్దరు కరెక్ట్. నెక్స్ట్ పురంలో నివసించేవారు ఎవరు? ఆప్షన్స్. పురంలో నివసించేవారు మనుషులు, పౌరులు. చెప్పండి, రెండిట్లోకి వెళ్ళే చెప్పండి. పురంలో నివసించేవారు. పురం. సో హూ లివ్ ఇన్ ద పురంలో నివసించేవారు పౌరుల, మనుషుల? సో దగ్గర ఉన్నాయి, బట్ నేను బుక్ ప్రకారం అడుగుతున్నా. సో యూ జస్ట్ ట్రై టు ఆన్సర్. ఎస్ నవీన్ గారు, ఎస్ పౌరులు అండి, పౌరులు. ఓకే. పురం అందులోనే ఉంది కదా పేరు, పురము పౌరులు. ఓకే, ప్రజలు. రైట్. యా. నెక్స్ట్ సంయమి అంటే ఎవరు? ఆప్షన్స్ ఇస్తాను నేను. సంయమి 1 ఋషి, 2 సంసారి, 3 దేవుడు. సంయమి అంటే ఎవరు? ఋషి, సంసారి, దేవుడు. హూ ఈజ్ సంయమి? ఓకే, వినలేదా అండి? యా, ఆన్సర్ వచ్చేసి ఋషి అండి. సంయమి అంటే ఎవరంటే ఋషి. ఓకే, సంయమి అంటే ఎవరంటే ఋషి. సో యమ నియమాదులను పాటించువాడు ఋషి. ఓకే. నెక్స్ట్ సోమార్ధధరుడు అంటే ఎవరు? సోమార్ధధరుడు అంటే ఎవరు? ఇక్కడ చూడండి, సోమార్ధము అంటే చంద్రవంక. నేను హింట్ కూడా ఇస్తున్నా. సోమార్ద్రం అంటే ఏంటంటే చంద్రవంక ఇలా ఉంటుంది తన హెడ్ మీద. ఎవరు? శివుడు, విష్ణువు, బ్రహ్మ. సోమార్ద్రధరుడు అంటే ఎవరు? యా,
యా, శివుడు అండి. ఎస్, నవీన్ గారు అండ్ శాంసన్ ఇద్దరు కరెక్ట్. శాంసన్ గారు ఇద్దరు కరెక్ట్. యా, శివుడే. సో సోమార్ధరుడు అంటే ఎవరంటే శివుడు. చంద్రవంకను శిరస్సును ధరించిన వాడు శివుడు. నెక్స్ట్, హాలికుడు అంటే ఎవరు? హాలికుడు అంటే ఎవరు? 1 వ్యాపారవేత్త, 2 రైతు, 3 ఉపాధ్యాయుడు. హాలికుడు అంటే ఎవరు? అంతే కదా. హలం అంటే ఏంటి? రైతు. హలం అంటే ఏంటి? రైతు. సో హాలికుడు అంటే హలముతో నేలను దున్నువాడు. హలం అంటే ఏంటంటే నాగలి. ఓకే, హలం అంటే ఏంటంటే నాగలి. సో హలముతో నేలను దున్నివాడు రైతు. రైట్. హలం అంటే నాగలి, నాగలితో నేలను దున్నువాడు రైతు. నెక్స్ట్, సైరికుడు అంటే ఎవరు? సైరికుడు 1 సైనికుడు, 2 రైతు, 3 వ్యాపారవేత్త, 4 ఉపాధ్యాయుడు. చెప్పండి, సైరికుడు అంటే ఎవరు? యా 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 రైతు అండి. ఎస్, సీరముతో నేలను దున్నువాడు. ఇక్కడ సీరం అంటే ఏంటి? నాగలి. సో సీరముతో నేలను దున్నువాడు రైతు. హాలముతో నేలను దున్నువాడు రైతు. సో హాలికుడు అన్న సైరికుడు అన్న బోత్ ఆర్ ద సేమ్. వెరీ గుడ్ అండి, ఇద్దరు కరెక్ట్. యా, నెక్స్ట్, యా కైమోడ్పు అంటే ఏంటి? కైమోడ్పు. సో మీకు ఆప్షన్ ఇస్తాను, నేను హింట్ కూడా ఇస్తా. ఇలా చేస్తాం అన్నమాట, ఇలా చేస్తాం, ఇలా. సో కైమోడ్పు అంటే ఏంటి? ఆప్షన్స్ ఇస్తున్నా: తిట్టడము, పొగడము, నమస్కారం. ఎస్ అండి. యా 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 భవాని మతం గారు హాయ్ అండి. సో తిట్టడము, పొగడము, నమస్కారం. సో నమస్కారం అన్నది ఆన్సర్. వందనం అనొచ్చు, నమస్కారం అనొచ్చు, కైమోడుపు అనొచ్చు. ఓకే, ముగ్గురు కరెక్ట్. యా, సరే. నెక్స్ట్, అంధకారం అంటే ఏంటి? అంధకారం వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. సో అంధకారం అంటే ఏంటి? వెలుతురా, చీకట? యా, అంధకారం అంటే ఏంటంటే చాలా సింపుల్, ఇది చీకటి. ఓకే, అంధుడు అంటే ఎవరు? కళ్ళు కనిపించని వాడు, అంటే ప్రతినిత్యం ప్రతిరోజు చీకటిని చూసేవాడు. సో అంధత్వం అంటే ఏంటంటే కళ్ళు కనిపించకపోవడం. సో ఏంటి మనం అంధకారం అంటున్నాం ఇక్కడ. అంధకారం అంటే ఏంటంటే చీకటి, అయిపోయింది. అంటే అంధకారం అంటే ఏంటంటే చూపును చూపును పని చేయకుండా చేయునది. అంధకారం అంటే ఏంటంటే చూపును పని చేయకుండా చేయునది చీకటి. ఫైన్ కదా. నెక్స్ట్, కామారి అని ఎవరిని అంటాం? అంటే మన్మధుడు. కామారి అంటే మన్మధుడి యొక్క శత్రువు అన్నమాట. ఈ కామారి అనేట ఆయన మన్మధుడి యొక్క శత్రువు, అంటే మన్మధుడిని చంపేస్తాడు. సో ఇక్కడ కామారి అంటే ఎవరు? విష్ణువా, శివుడా, బ్రహ్మణ? ఓకే ఓకే భవానీ గారు. యా,
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ నవీన్ గారు. యా, శివుడు అండి. సో కామారి అంటే మన్మధుని యొక్క శత్రువు శివుడు. శివగౌడ్ గారు ఎస్ అండి. యా, శివుడు. సో మన్మధుని యొక్క శత్రువు ఎవరంటే శివుడు. ఇక్కడ చూడండి, అరి అంటే ఏంటంటే శత్రువు అని అర్థం. అరి అంటే ఎవరంటే శత్రువు. సో అదనమాట. ఓకే ఓకే నవీన్ గారు. ఓకే బ్రో, నవీన్ బ్రో. యా, రైట్. సో మనం యా ఒకసారి మీరు క్వశ్చన్లు అడగండి, ఎవరైనా క్వశ్చన్ అడిగితే అడగండి. సో విల్ ట్రై టు ఆన్సర్. అంతలోపు నేను ఈ మన 10th క్లాస్ ఒక్కసారి రివిజన్ చేద్దాం. యా, అంధకారం అంటే చూపును పని చేయకుండా చేయనది చీకటి. కామారి అంటే మన్మధుని శత్రువు శివుడు. నెక్స్ట్ పక్షి అంటే పక్షములు కలది పక్షి. నెక్స్ట్ పయోనిధి అంటే పయస్సుకు లేదంటే నీటికి నిధి సముద్రం. అడగండి, మీరు క్వశ్చన్లు అడగండి. యా, పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు. నెక్స్ట్ పౌరులు అంటే పురంలో నివసించేవారు ప్రజలు. నెక్స్ట్ సంయమి అంటే యమనియమాదులను పాటించువాడు ఋషి. ఓకే, ధరణి అంటే భూమి అండి. ధరణి అంటే భూమి. పుడమి అన్న భూమి, వసుమతి అన్న భూమి, వసుధ అన్న భూమి, అండ్ ధరిత్రి అన్న భూమి, నేల అన్న భూమి. ఓకే, నెక్స్ట్ సైరికుడు శీరముతో లేదా నాగలితో నేలను దున్నువాడు రైతు. నెక్స్ట్ సోమార్ధ ధరుడు అంటే చంద్రవంకను శిరస్సును ధరించినవాడు శివుడు. నెక్స్ట్ హాలికుడు అంటే హలంతో నీళ్ళని దున్నువాడు రైతు. ఓకే, జలజము అంటే పద్మం అండి. జలం అంటే నీరు. సో జలజం అంటే నీటిలో పెరిగేది పద్మము, పువ్వు. సో జలజం అంటే పద్మము లేదంటే పువ్వు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. అడగండి అండి, అట్లే అడగండి, మిగతా వాళ్ళు కూడా అడగండి. సో మన ఉత్పదార్థాలు, సో మనం 4 క్లాసెస్ కంప్లీట్ అయినాయి, 6th క్లాస్లో లేవు. ఓకే బ్రో. యా 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 ఇంకా క్వశ్చన్లు అడగండి. మీరు పదార్థాలు అడగొచ్చు, ప్రకృతి వికృతి అడగొచ్చు. సో వీ విల్ జస్ట్ డిస్కస్. అండ్ ఇంకొక విషయం, ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సెషన్ని. అండ్ కమ్యూనిటీ పోస్టులు రెగ్యులర్గా చేయండి. అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మనది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో యూ కెన్ జాయిన్ త్రూ దట్ లింక్. క్వశ్చన్లు అడగండి, మీరు క్వశ్చన్లు అడగండి. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అంతలోపు మీరు ఒక క్వశ్చన్ అడగండి. పయోనిధి అంటే ఏంటి? ఇందులో మన ఉత్పదార్థాలకు నుంచి అడుగుతున్నా. సో మన అర్థాల్లో వస్తుంది, ఉత్పదార్థాల్లో వస్తుంది. సో పయోనిధి అంటే ఏంటి? సముద్రమా, లేకపోతే చెరువా, లేదంటే బావియా పయోనిధి అంటే? ఎస్, భవానీ మతం గారు. ఓకే ఓకే. యా, నవీన్ బ్రో. శాంసన్ గారు. యా, సో పయోనిధి అంటే సముద్రం. నెక్స్ట్ కొన్ని టఫ్వే అడుగుదాం, టఫ్వే డిస్కస్ చేద్దాం మనం. కాకోదరం అంటే ఏది? కాకోదరం అంటే వంకర్లు తిరిగినటువంటి పొట్టగల్లది ఏది? కాకోదరం. యా యా, వెల్కమ్ నవీన్ బ్రో. యా, కాకోదరం అంటే ఏంటి? కుక్క, పంది, పాము, బల్లి. కాకోదరం వంకర్లు తిరిగినటువంటి పొట్ట కలది. యా, కుక్క, బల్లి, పాము, పంది. సో శాంసన్ గారు ఆన్సర్ ఇచ్చినట్టున్నారు ఆల్రెడీ. ఓకే, పాము. ఎస్, శాంసన్ గారు, నవీన్ గారు ఇద్దరు కరెక్ట్.
నెక్స్ట్ వసుమతి అంటే ఏది? వసుమతి వసుమతి అంటే ఆకాశం, గాలి, భూమి, నీరు. సో నేను పంచభూతాల పేర్లు చెప్తున్నా. ఆకాశం, నీరు, నిప్పు, భూమి, గాలి. సో వసుమతి అంటే ఎవరు? ఓకే, నవీన్ బ్రో, శాంసన్ గారు, భవానీ గారు, యా భూమి. వసుమతి అంటే భూమి, రైట్. యా హాలికుడు అండ్ సైరికుడు అని ఎవరిని అంటాం? హాలికుడు అండ్ సైరికుడు. ఆప్షన్స్: రైతు, ఉపాధ్యాయుడు అండ్ వ్యాపారవేత్త. యా హాలికుడు లేదంటే సైరికుడు అని ఎవరిని అంటామంటే రైతుని అంటాం. నెక్స్ట్ యా ధర్మతనుజుడు అని ఎవరిని అంటాం? దుర్యోధనున్న, ధర్మరాజున? ధర్మతనూజుడు అంటే యమధర్మరాజు వరం వలన పుడతాడన్నమాట తాను. దుర్యోధనుడా లేదంటే మన ధర్మరాజా? ధర్మతనూజుడు. ఓకే 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 యా నెక్స్ట్ క్వశ్చన్. తనూజుడు అంటే ఎవరు? కొడుక, కూతురా లేదంటే తమ్ముడా లేదంటే అన్నయ్యనా? తనూజుడు. యా వెరీ గుడ్ అండి. తనూజుడు అంటే తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు లేదంటే కుమారుడు లేదంటే పుత్రుడు, రైట్. సో పున్నామ నరకం నుంచి రక్షించేవాడు ఎవరంటే పుత్రుడు. నెక్స్ట్ విశ్వంబరుడు, విశ్వమును భరించేవాడు ఎవరు? విష్ణువు, శివుడు, బ్రహ్మ? చూద్దాం ఎవరు ఫాస్ట్ ఆన్సర్ చెప్తారు. ఎస్, శాంసన్ గారు, భవానీ గారు. యా మనం ఇందాక డిస్కస్ చేసినాం. సో విష్ణువు అంటే ఎవరంటే విశ్వంబరుడు ఎవరంటే విష్ణువు. సరే నెక్స్ట్ నీరజ భవుడు. చూడండి, భవం అంటే పుట్టుక. ఓకే, సో నీరజం నుంచి అంటే సో ఆ నీరజం నుంచి అంటే పద్మం నుంచి పుడతాడన్నమాట తాను. సో ఆ నీరజ భవుడు ఎవరు? సో నీరజం అంటే పద్మం లేదంటే కలువ అనుకోండి. ఐ రియల్లీ ప్రాపర్లీ డోంట్ నో, బట్ సో నీరజం అంటే నీటిలో పెరిగేది నీరజం. సో అందులో నుంచి భవం అంటే పుట్టుక. సో అందులో నుంచి పుట్టేవాడు ఎవరు? విష్ణువా, శివుడా, బ్రహ్మణ? ఎస్, బ్రహ్మ. బ్రహ్మ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నీరజ భవుడు అంటే బ్రహ్మ. సో దీన్ని ఏమంటామంటే నీరజ భవుడు అంటే సో బ్రహ్మ యొక్క నాభి కమలం నుండి పుట్టినవాడు విష్ణు. విష్ణువు యొక్క నాభి కమలం నుండి పుట్టినవాడు బ్రహ్మ. విష్ణువు యొక్క నాభి కమలం నుండి పుట్టినవాడు బ్రహ్మ, రైట్. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మనం సెషన్ క్లోజ్ చేద్దాం. సో వీలైతే మళ్ళీ రేపు కలుద్దాం. మనం అర్థాలతో కలుద్దాం రేపు. అర్థాలు తీసుకుందామా లేదంటే తెలంగాణ పదాలు తీసుకుందామా లేదంటే జాతీయాలు తీసుకుందామా, సామెతలు తీసుకుందామా? ఇంకా పర్యాయ పదాలు ఉన్నాయి, నానార్థాలు ఉన్నాయి. ఏది తీసుకుందాం ఒకసారి చెప్పండి, మీరు చెప్పండి. ప్రకృతి వికృతి నిన్న అయిపోయింది, ఈరోజు విత్పదార్థాలు అయిపోయినాయి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కమ్యూనిటీ పోస్ట్ క్విజ్లు చేయండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకొకటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, జాయిన్ కాకపోతే. మాండలికాలు అండ్ సామెతలు, నానార్థాలు అంటున్నారు శాంసన్ గారు.
నవీన్ గారేమో మీనింగ్స్ అంటున్నారు, భవానీ గారు మాండలికాలు అంటే సామెతలు అంటున్నారు. సరే, మనం ఏం చేద్దామంటే సరే రేపు సో ముగ్గురు 3 చెప్పారు. చూద్దాం ఏది చేద్దాం. సో అదే డిసిజన్ తీసుకోలేకపోతున్నాం. సరే, మనం పర్యాయ పదాలు తీసుకుందాం. ఓకేనా? పర్యాయ పదాలు తీసుకుందాం. నానార్థాలు ఎల్లుండి కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ, అవతల ఎల్లుండి కానీ చూద్దాం. సో పర్యాయ పదాలు తీసుకుందాం రేపు. ఓకేనా? సో మీకు 7 ఓకేనా? 7 ఓకే కదా? అందరికీ 7 ఓకే కదా? క్లాస్ బుక్స్ అంటారా? సరే, ఏది చేద్దామంటే 6th, 7th, 8th ఈ 3 చేద్దాం. ఓకేనా? మీకు 7 o'clock ఓకే కదండి? 7 o'clock జాయిన్ కండి లైవ్. సో 7 o'clock స్టార్ట్ చేద్దాం. సో పర్యాయ పదాలు ఉంటాయి రేపు. 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ చూద్దాం రేపు. ఓకే, పర్యాయ పదాలు. సో ఈ పర్యాయ పదాలు వస్తే మనకు అర్థాలు వస్తాయి, అదేవిధంగా ఉత్పదార్థాలు వస్తాయి. అంటే చాలా లింక్ ఉంటుంది అనమాట వీటికి. సో రైట్, అంతే కదా? అర్థమైంది కదా? రైట్. ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి. రైట్, మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద సెషన్. నవీన్ బ్రో అండ్ భవానీ గారు అండ్ శాంసన్ గారు అండ్ శివగౌడ్ గారు. ఓకే, ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్ ఫర్ జాయినింగ్ ద సెషన్. అండ్ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ కండి. అండ్ కమ్యూనిటీ పోస్ట్ క్విజ్లు ఆన్సర్ చేస్తూ ఉండండి. ఓకే, దట్స్ ఇట్. యా, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్.